పోలీసులు ఏ విధంగా ఉండాలంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండి వారి సమస్యలు తీర్చాలని పెనుగొండ డీఎస్పీ బాబ్ జాన్ సైదా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా పోలీసులకు మద్దతు ఉండాలని కోరారు. పెనుగొండ పట్టణంలో ప్రధాని కూడల నందు పోలీసులు మార్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుగొండ డివిజన్ వ్యాప్తంగా ఉన్న స్పెషల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు ఘర్షణలను పసిగట్టి పై అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు. ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహ బంధాలు ఉండాలని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన సర్కిల్లో ఘర్షణలు జరిగితే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై పోలీసులు మార్క్ డ్రిల్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని పోలీసులకు సపోర్ట్గా నిలిచారు. Number 2 Latin section, attention position. Number 1 Latin section, working on one the boat. ఓ ప్రజలారా, ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉందండి. మీరు అక్కడ గుమిగూడి ఉన్నారు. తక్షణమే చేరిపోవాలను. లేని అలా మీపై లాఠీ చార్జ్ చేయబడను. వెళ్ళిపోండి. సత్యసాయి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ డివిజన్లో పెనుగొండ పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ అంటే ఒక అల్లరి మూకల్ని ఎట్లా చెదరగొట్టాలో చట్టపరంగా ఒక అల్లరి మూకల్ని ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరి మూగలు ఒకవేళ చేరితే ఎట్లాగా వాటిని చెదరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మాబ్ ఆపరేషన్ డ్రిల్ పెనుగొండ పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది. మొత్తం పెనుగొండ సబ్ డివిజన్ నుంచి 4 సిఐలు, మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మాబ్ ఆపరేషన్ పెరేడ్ నిర్వహించడం జరిగింది. దాని సందర్భంగా ముందు వార్నింగ్ తర్వాత లాఠీ చార్జీ, గ్యాస్ తర్వాత లాఠీ చార్జీ తర్వాత ఫైరింగ్ చేయడము, ఇవన్నీ కూడాను దర్గా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది.